ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆళ్లగడ్డ మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న వివిధ సమస్యలను నాయకుల నుంచి తెలుసుకుని వాటి పరిష్కారంపై అధికారులతో చర్చించారు. గ్రామాల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలపై నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆలస్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. టూ 3 వీక్స్ ఈ మండలాలన్నీ అయిపోతాయి. ఇట్లా 1 to 1 అన్ని విలేజెస్ కూర్చొని మాట్లాడిన తర్వాత ఇన్స్పెక్షన్కి వస్తాం. ఎక్కడైనా క్లీన్గా లేకపోయినా, నీట్గా లేకపోయినా మీకు మీ మీద యాక్షన్ ఉంటుంది. సో ఫాగింగ్ కంపల్సరీ, అర్థమైందా? ఎన్ని రోజులు సీఎం 2 సార్లు సంతకం పెట్టింది కూడా ఇంత తిప్పితే ఎట్లా మీరు? ఎక్కడ ఈ బోర్డుకు సంబంధించి వాళ్ళు అడిగిన బోర్డు అయితే అది కాదు, కానీ వేరే మేము ఇంటికి వెళ్ళాను, మేమేసి వస్తున్నాం. నేను రిపోర్ట్ సాయంత్రం వెళ్ళండి. నాకు తెలిసి ఆయన ఎస్పీ దాంట్లో పనిచేస్తాను. ఆయన అడిగిన దీని గురించి చాలా దూరం పోయినాయి. అడిగితే అప్పుడు ఎస్పీ రెడ్డి ఏ ఊరు ఆ ఊరు లీడర్లకు ఉపయోగించాడని నేను చేస్తాను. ప్రభుత్వం డబ్బుతో కట్టినప్పుడు వాళ్ళు అది గ్రామానికి ఉపయోగించుకోవాలి. రిజిస్టర్డ్ వాళ్ళకు ఉన్నా కూడా ప్లాంట్ అయితే కట్టింది MP ల్యాక్స్. సో అది ప్రజలకు ఉపయోగపడుతుంది. వాళ్ళకి వాళ్ళు సొంతంగా ఇచ్చేసుకోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు. అర్థమైందా? నువ్వు అది అవాయిడ్ చేసావు. ఇమీడియట్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చి అమ్ముకోవడానికి వీలేదు, ఇది MP ల్యాక్స్ కట్టిన ఇది ప్రభుత్వం సంబంధించి ప్రజలకు ఉపయోగపడాలా, అమ్ముకోవడానికి వీలు లేదని చెప్పి నువ్వు రాసి ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ నీళ్ళు అమ్ముకుంటారంటే మినిమం కామన్ సెన్స్ కదా. మీరు మినిమం కామన్ సెన్స్ కదా. MP ల్యాక్స్ కట్టాలంటే గవర్నమెంట్ కదా, మరి నీళ్ళు ఎట్లా అమ్ముకుంటాడు వాడు? ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. రేపటి నుంచి నీళ్ళు అమ్ముతే నాకు చెప్పండి, అర్థమైందా? ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు EHS హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, APS RTC రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.